మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే, నేను మీ విశ్వం విజయ్, రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఇప్పటివరకు 373 ఎపిసోడ్లు కంప్లీట్ అయ్యానండి, 374 ఎపిసోడ్లో. అయితే నన్ను కొంతమంది అంటారు, సార్ అర్జెంటుగా డబ్బులు కావాలి, ఏ పని ఏదో ఒక పని చెప్పండి, అది చేస్తాం, మేము డెఫినెట్గా మేము చేస్తాము, మాకు రిజల్ట్స్ కావాలంటారు. సో వారి కోసం ఈ ఎపిసోడ్ అండి. అయితే మీకు అర్జెంటుగా మనీ కావాలంటే ఒకటి చేయాలండి. అసలు మీకు ఎందుకు కావాలి, వై రీజన్ రాసుకోండి. సపోజ్ మీకు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు, ఎందుకు? తర్వాత మీకు మనీ కావాలనుకోండి, ఎంత? 15 లక్షలు, ఎందుకు? సో మీకు మనీకి 15 lakhs కదా, ఒక పేపర్ తీసుకొని రాయండి. ఫస్ట్ ఏం లేదండి, ఒక A4 సైజ్ వైట్ పేపర్ తీసుకొని మీకు ఎంత కావాలో రాసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎందుకు కావాలో రాయండి. రీజన్ అనేది చాలా స్పష్టంగా ఉండాలి, క్లారిటీగా ఉండాలి. ఎంత క్లారిటీగా ఉంటే అంత ఫాస్ట్గా మన జీవితంలోకి వస్తుంది ముందుగా. సో ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైతే మీ దగ్గరికి డబ్బులు రావాలనుకో రీజన్ ఇచ్చారు, బాగానే ఉంది. చాలామంది కంపేర్ చేసుకుంటారు ఇతరులతో. ఇక్కడ చూడండి, ఇక్కడ పోటీ అంటూ ఏమీ లేదండి, మీకు మీరే పోటీ. కొంతమంది ఏమనుకుంటారంటే, ఫలానా ఎక్స్ ఉన్నాడు, అతని ఎక్స్ కంటే కూడా నేను ఎక్కువ డబ్బులు సంపాదించాలి, అలా ఎప్పుడు అనుకోవద్దు. ఎస్పెషల్లీ ఎందుకు అంటే, మీకంటే ఒక వ్యక్తి ఎక్కువ సంపాదిస్తున్నాడు అని మీరు ఎప్పుడైతే నమ్మడం మొదలుపెట్టారో ఏమవుతుంది? యద్భావం తద్భవతి. మీరు ఎప్పుడూ అతన్ని బీట్ చేయలేరు, ఇంకొకటి ముందుకు వెళ్ళలేరు. సో మీకు మీరే పోటీ. దెర్ ఇస్ నో కాంపిటీషన్, ఇట్స్ జస్ట్ యూ వర్సెస్ యూ. అంటే ఇక్కడ పోటీ ఏంటి అంటే, మనతో మనకే పోటీ అండి. ఎప్పుడైతే మనకు మనమే పోటీ కాబట్టి మనం ఏం చేయాలంటే, నిన్నటి రోజు కంటే ఈరోజు నేను ఎంత బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను, నిన్నటి కంటే నేను ఈరోజు ఎంత బెటర్గా లా ఆఫ్ అట్రాక్షన్ సాధన చేశాను. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది థియరీ కాదండి, ఏదో మనం నేర్చుకున్నాము, కొన్ని యూట్యూబ్లో నేర్చుకున్నాము, పుస్తకాలు చదివితే రాదండి. రోజు సాధన చేయాలి. చూడండి, సైకిల్ తొక్కడం గురించి ఎన్ని పుస్తకాలు చదివినా సైకిల్ తొక్కడం వస్తుందా అండి? రాదు కదా. లేదా ఎన్నో యూట్యూబ్ వీడియోస్ చూసారు, వస్తుందా? రాదు కదా. సైకిల్ పట్టుకోవాలి, తొక్కాలి, అప్పుడే వస్తుంది. స్విమ్మింగ్ కూడా అంతే అండి. స్విమ్మింగ్ గురించి ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని వీడియోస్ చూసినా రాదు, దిగాల్సిందే నీళ్ళలోకి. సేమ్ లా ఆఫ్ అట్రాక్షన్లో అప్లై చేసి మనకు డబ్బులు అర్జెంటుగా సంపాదించాలి అనుకుంటే మాత్రం ప్రతి ప్రిన్సిపల్ను అర్థం చేసుకుంటూ మన జీవితానికి అన్వయించుకోవాలండి. ఎప్పుడైతే మీ జీవితానికి అన్వయించుకుంటే మాత్రం డెఫినెట్గా మనీ వస్తుంది. సరే ఏం చేయాలి మరి? ఏం చేస్తే మనీ వస్తుందంటే, అర్జెంటే మీకు మనీ ఇక్కడ రీజన్ ఇచ్చారు. ఆ రీజన్ ఇచ్చినాక ఆ రీజన్ ఫుల్ఫిల్ అన్నట్టుగా చూపించుకోవాలి. అంటే సపోజ్ మీకు ఒక 50 లక్షలు, 70 లక్షలు, 1 CR కావాలి. దానికి ఒక 2 BHK 3 BHK హోమ్ కొనుక్కుందాం, లేదా విల్లాను, మీకు ఎక్కువ అమౌంట్ 2 crores 3 crores కావాలి. మీరు ఆల్రెడీ రీజన్ ఇచ్చుకున్న ఆ రీజన్ ఏదైతే ఉందో, రీజన్ ఫుల్ఫిల్ అయినట్టుగా చూడగలగాలి. అంటే మీకు ఇల్లు కావాలంటే ఆ ఇంట్లో మీరు ఉంటున్నట్టుగా మీరు చూడాలి. కారు కావాలనుకుంటే కారులో మీరు మూవ్ అవుతున్నట్టుగా మీరు చూసుకోవాలి. ఎంత ఫాస్ట్గా మీరు చూసుకోగలిగితే, ఎంత క్లారిటీగా మీరు చూసుకోగలిగితే మీకు అంత రిజల్ట్స్. ఇక్కడ ఎవ్వరూ కంపారిజన్ లేరండి, కాంపిటీషన్ మీకు లేదు. ఫస్ట్ వదిలేయండి. ఎప్పుడైతే మీకు కాంపిటీషన్ అనుకున్నా, మీకు తెలియకుండా ఒక ఒత్తిడి అనేది లోపల ఉంటుంది. ఎప్పుడైతే ప్రెషర్ ఎక్కువైతే మీకు ఏమవుతుందండి? స్ట్రెస్ డెవలప్ అవుతుంది. స్ట్రెస్ డెవలప్ అయిన తర్వాత మీరు రిలీజ్ చేసినటువంటి ఆలోచనకు శక్తి ఉండదండి. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ గుర్తుంచుకోవాలంటే మెయిన్ ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, థాట్స్ అండ్ ఫీలింగ్స్. అంటే ఆలోచనలు మరియు భావాలు. పీస్ఫుల్ మైండ్తో, ప్రశాంతమైనటువంటి మనస్సుతో, పాజిటివ్ థాట్, అంటే మీకు ఏది కావాలో అది ఆల్రెడీ వచ్చినట్టుగా చూడాలి. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఇస్ హ్యాపీ ఫీలింగ్. లోపల హ్యాపీ ఫీలింగ్ లేనప్పుడు ఏది కూడా మేనిఫెస్టేషన్ చేసుకోవాలి. కొంతమంది అడుగుతారు, సార్ మాకు ఇది వస్తేనే కదా సార్ మేము హ్యాపీగా ఉండేది, మరి హ్యాపీ ఫీలింగ్ మాకు ఎలా వస్తుంది? అది వచ్చినాకనే కదా హ్యాపీగా ఉండాలి. లేదండి, ముందు హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు ఎంత ఎక్కువ లోపల ఇన్సైడ్ జాయినెస్ ఉంటుందో వారికి లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్. ఎందుకంటే ఎనర్జీ హైలో ఉండాలండి. ఎప్పుడు సాడ్గా, బాధగా, కష్టాలన్నీ నాకే వచ్చినాయి, నష్టాలన్నీ నాకే, ప్రపంచంలో ఎవరికీ లేవు, అసలు ఎవరికి ఛాలెంజెసే లేవు అనుకునే వారికి ఎప్పుడు రాదండి. లా ఆఫ్ అట్రాక్షన్ వాళ్ళకి వర్కౌట్ అవ్వదు. లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అంటే జాయ్, లోపల జాయినెస్. ఎట్లా వస్తుంది జాయినెస్ అంటే, మీకు ఏదైతే ఇప్పటివరకు ఉన్నాయో వాటికి కృతజ్ఞత తెలిపండి. అంటే సింపుల్ అండి. మీరు ఇప్పుడు ఉన్నారు కదా, ఉంటున్న ఇంటికి, మీరు వెహికల్, ఏదైనా వెహికల్ యూజ్ చేస్తున్నారు, ఆ వెహికల్కి ఫస్ట్ బీ థ్యాంక్ఫుల్. ఎప్పుడైతే మీరు థ్యాంక్ఫుల్గా ఉంటారో లోపల జాయినెస్ ఉంటుంది. లోపల జాయినెస్ ఉన్న తర్వాత లోపల హ్యాపీనెస్ ఉంటుంది కదా, అప్పుడు రిలీజ్ చేయండి ఆలోచన. సో ఆలోచన కూడా సరైన సమయంలో మీరు రిలీజ్ చేసినప్పుడే వర్కౌట్ అయింది. ఒక రోజుకి ఒక వ్యక్తికి 60,000 నుంచి 70,000 ఆలోచన వస్తాయి. ప్రతి ఆలోచన వర్కౌట్ అయిద్దంటే వర్కౌట్ అవ్వదండి. ఏ ఆలోచన వర్కౌట్ అయిద్దంటే, ఏ ఆలోచనకు మీరు శక్తిని ఇస్తారో ఆ ఆలోచనే వర్కౌట్ అవుతుంది. ఇక్కడ ఎవరితో మనకు కంపారిజన్ లేదు, మనకు మనమే కంపారిజన్. సార్ ఇంకా ఏమైనా చెప్పండి సార్, ఇంకా ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయంటే,
మన దానికోసం ఏం చేస్తున్నామంటే ఎవ్రీ ఫ్రైడే ప్రతి శుక్రవారము ఈవినింగ్ 7 PMకు ఫ్రీ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసు ఆన్లైన్లో జూమ్లో ఉంటుందండి. దానికి మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. మీరు గూగుల్ ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీం మెంబర్సే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. జూమ్లో ఓకే ఆన్లైన్లో మీరు ఇంట్లో ఉంటూ క్లాస్కి అటెండ్ అవ్వచ్చండి. మీ వైబ్రేషన్ స్థాయిని పెంచుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్వశ్చన్ ఆన్సర్స్ కూడా క్లాస్లో అడగొచ్చు. నాతో మీరు మాట్లాడొచ్చు. ఎట్ ది సేమ్ టైం ఏమైనా క్వశ్చన్స్ మీరు అందరి ముందు అడగలేక ఉంటే మాత్రం డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి కూడా మీరు పర్సనల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు అండి. ఇంకొంతమంది అడుగుతారు నన్ను, సో సార్ ఏం చేయాలి సార్ నాకు ఏదైనా డైరెక్షన్ ఇస్తారా, ఏంటి అసలు ఎందుకు మనకు రిజల్ట్స్ రావు, నేను కరెక్ట్గా వెళ్తున్నట్టు నాకు అనిపిస్తుంది బట్ నాకు ఎందుకు రిజల్ట్స్ రావట్లేదు అంటారు కొంతమంది. అయితే చూడండి, వేగం కంటే మార్గం దిశే ప్రధానం. చాలామంది వేగంగా వెళ్తారు కానీ తప్పు దిశలో వెళ్తారు. ఇక్కడ చూడండి 1, 3, 4 ఓకే వాళ్ళు ఒక డైరెక్షన్ వెళ్తున్నారు. ఇంకొక చూడండి సెకండ్ పర్సన్ చాలా వేగం. ఏం చెప్పాలంటే 1, 3, 4 కంటే కూడా సెకండ్ యొక్క పర్సన్ యొక్క వేగం అనేది చాలా ఎక్కువ ఉంది. బట్ ఏం జరిగింది ఇక్కడ, డైరెక్షన్. సో అందుకోసమే గురువు యొక్క ప్రాముఖ్యత ఎక్కడ ఉంటుందంటే, మీకు వేగం ఉందా సరైన డైరెక్షన్లో వెళ్ళాల్సిందే. ఆ డైరెక్షన్ ఎలాదో చెప్తామండి. అందుకోసమే రు అంటే గు అంటే అంధకారము, రు అంటే తొలగించేవాడే గురువు. సో అందుకోసమే గురువు డైరెక్షన్లో తీసుకుంటేనే బెస్ట్. గురువు కనుక సరిగ్గా లేకుంటే ఏమవుద్దంటే, మనం కరెక్ట్ అనుకుంటారు చాలామంది ఇక్కడ చూసే వ్యూవర్స్ కానివ్వండి, చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే, నేను సరైన డైరెక్షన్ వెళ్తున్నాను అనుకుంటారు. లేదండి, మీరు వేగవంతులే బట్ సరైన దిశలో కనుక వెళ్ళకపోతే మీరు ఎంత ప్రయత్నించినా కూడా రిజల్ట్స్ రావు. మీకు రిజల్ట్స్ రావాలంటే కంపల్సరీగా మీరు ఫ్రీ డెమో క్లాస్కి అటెండ్ అవ్వాల్సిందే. దాని తర్వాత 1 month ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇన్ఫర్మేషన్ కాదండి. ఎంత ఇన్ఫర్మేషన్ తెచ్చినా కూడా ఇంప్లిమెంటేషన్ తేనప్పుడు, అసలు ఇన్ఫర్మేషన్ లేకుంటే చూడండి, ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు మాత్రమే మీకు రిజల్ట్స్ వస్తాయి. ఎంత ఇన్ఫర్మేషన్ చూడండి, ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. ఈ 2024లో మనకు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబిలిటీ అండి. గూగుల్లో వస్తుంది, చాట్ జీపీటీలో ప్రతి ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నప్పటికీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఉంటే, అంటే ప్రాపర్ డైరెక్షన్లో కనుక మీరు వెళ్ళకుండా ఉంటే మాత్రం రిజల్ట్స్ అనేది రావు. ఇక్కడ చూడండి, ఒకవేళ ఇతనే కనుక ప్రాపర్ డైరెక్షన్తో గురువు డైరెక్షన్ వెళ్తే మాత్రం డెఫినెట్గా విన్ అవుతాడు. చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే ఇదే అండి. సో వేగం కంటే మార్గం దిశే ప్రధానం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడండి, మీకు ఇలాంటి విషయాల కోసం ఏంటి అంటే, మనం ఎవ్రీ ఫ్రైడే ఫ్రీ క్లాస్ ఉంది కదా, ఆ క్లాస్కి అటెండ్ అవ్వండి. సో ఇంకొకరు అడుగుతారు, సార్ ఎలా సార్ మన డైరెక్షన్ మనం మార్చుకోవాలంటే ఎలా మార్చుకుంటాం అంటే, వైబ్రేషన్స్ మనం మార్చుకోవాలని అంటే మన యొక్క ఫీలింగ్స్ మనం చేంజ్ చేసుకోవాలి. ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒకటే అండి, మనకి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా దానికి రెస్పాన్స్ మన చేతుల్లో ఉంటుంది. సపోజ్ ఒక స్టూడెంట్ తీసుకున్నాడు, ఫెయిల్ అయ్యని చెప్పేసి వదిలేయచ్చు. బట్ ఎప్పుడైతే స్టూడెంట్ మళ్ళీ ఫెయిల్ అయిన తర్వాత నేను పాస్ అవుతాను అనే నమ్మకం ఉంటే మాత్రం డెఫినెట్గా మళ్ళీ పాస్ అవుతాడండి, మంచి మార్క్స్తో పాస్ అవుతాడు. అదే ఒక బిజినెస్ పర్సన్కి ఒక బిజినెస్ లాస్ అయింది, నాకు బిజినెస్ లాస్ అయిందని పదే దాని గురించి ఆలోచిస్తే నెక్స్ట్ బిజినెస్ కూడా లాస్ అవుతుంది. ఎందుకు, అక్కడ ఏం రిలీజ్ చేస్తున్నాడు ఆలోచన, నేను లాస్ అయ్యాను ఇంకొకడు లాస్ అవుతాడు. బట్ ఎప్పుడైతే తను లాస్ అయ్యాడు కదా, అక్కడ ఆపేయాలి, అక్కడితో వదిలేసి కొద్దిసేపు గ్యాప్ తీసుకున్నా పర్వాలేదు. తర్వాత వెంటనే సక్సెస్ని చూడండి. మీరు మనసులో ఏదైతే ఆలోచిస్తుంటారో ప్రతి ఆలోచన చిత్ర రూపంలోనే యూనివర్స్కి వెళ్తుంది. ఏదైతే యూనివర్స్కి వెళ్ళిందో యూనివర్స్ ఒకటే అంటుంది, ఏమంటుంది, తదాస్తు. అంటే నువ్వు ఏదైతే ఆలోచించావో, ఏదైతే భావించావో అదే అవునుగాక. అందుకోసమే ఎంత ఎక్కువగా నువ్వు పాజిటివ్ గురించి ఆలోచిస్తూ ఉంటే లైఫ్ అంత ఫాస్ట్గా ముందుకెళ్తుంటుంది. ఇక్కడ చూసే డైరెక్షన్ అంది చాలా ఇంపార్టెంట్ ఈజ్ ద డైరెక్షన్ కనుక ప్రాపర్ డైరెక్షన్లో మీరు వెళ్ళగలిగితే, మీరు అనుకోండి సార్ మరి డైరెక్షన్ మామూలుగా వెళ్తున్నాం, మరి స్పీడ్ కూడా అవసరం కదా. ఎస్, స్పీడ్ అవసరమే. ముందు డైరెక్షన్ తర్వాతే స్పీడ్. డైరెక్షన్ కనుక సరిగ్గా లేదనుకోండి, మీరు ఎంత స్పీడ్తో కూడా వెళ్ళినా దెర్ ఇస్ నో యూస్. అందుకోసం ఇలాంటి విషయాల కోసం మనం ఏం చేస్తున్నాం, ఫ్రీ అడ్వాన్స్ క్లాస్ కోసం ఎన్రోల్ అవ్వండి. మళ్ళీ మన అందరం కూడా క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.